ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచూ వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. కీర్తన గ్రంథము 129వ అధ్యాయము 2వ వచనము. నిజమే, యవ్వన కాలంలో చాలా మంది త్రోవ తప్పిపోతూ ఉంటారు. కానీ కొందరు నిలకడగా ఉంటారు. పాపంలో పడకుండా జాగ్రత్తగా నడుచుకునేవారు కూడా ఉన్నారు. వారు అంత జాగ్రత్త కలిగి జీవిస్తున్నా కూడా ఏదో ఒక నింద వేస్తుంటారు, ఎన్నో కుట్రలు చేస్తుంటారు, వారు పడిపోయే విధంగా వలలు వేస్తుంటారు, ఎన్నో రకాల బాధలకు గురి చేస్తుంటారు. అయినా సరే వారు పడిపోకుండా ఉన్నారు అంటే కారణం ఒక్కటే, వారు దేవునిపై అనుకున్నారు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుడు వారి పక్షాన ఉన్నారు, వారికి తోడుగా ఉన్నారు. ఇలాంటి వారు మనకు అతి తక్కువగా కనిపిస్తుంటారు. నువ్వు నీ యవ్వన ప్రాయంలో దేవునితో నడవడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నీ పక్షానే ఉంటూ నీకు తోడుగా ఉంటూ నీకు విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధమేనా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.